బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అస్సలు కానే కాదు. బా తప్పించుకుందామనే ఫంక్షన్ ఎవరిది? ఫంక్షన్ ఎవరిదైతే ఏముంది, అడిగిన దానికి సమాధానం. మా పెద్దనాన్న కొడుకుది. అంటే గిఫ్ట్ ఎవరు తీసుకురావాలి? పెద్ద మనిషిగా నువ్వే తీసుకురావాలి. ఫంక్షన్ ఎవరింట్లో జరుగుతోంది? వాళ్ళకి నాకు ఏమైనా బంధుత్వం ఉందా? మా అన్న ఏం చెప్పిండు, రాంగా పెద్ద మనిషిని మా బాబాయ్ని కూడా తోలుకొని రారా అన్నాడు. నేను ఏమన్నా, బాబాయ్ ఇట్లా మనం పెళ్లికి పోయేది ఉందన్న. సరే సరే అని రెడీ అయిపోయినావు కదా, ఫంక్షన్ కి వస్తున్నప్పుడు ఉత్తి చేతులతో నువ్వుకుంటూ పోతే మంచిగా ఉంటుందా? అది చెప్పు నాకు చాలు. ఫంక్షన్ ఎవరిది? ఎవరి బంధువులది? బంధువులు ఏముంది బాబాయ్, నేను ఏమైనా గిఫ్ట్ ఇవ్వలేదనుకో ఏమనుకుంటారు, ఆడు హోటల్లో పనిచేస్తాడు గాడే మిస్ అల్లే అని అనుకుంటారు. నువ్వు ఓనవి, హోటల్ కి ఓనర్వి, నువ్వు ఇస్తావా నేను ఇస్తానా చెప్పు. మన పాలసీ ఏంటంటే మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు. ఇక నువ్వు తీసుకునుడే ఉన్నది తెచ్చుకునుడే ఉన్నది, ఇక నువ్వు ఇచ్చింది ఏమున్నది. నీ ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి ఇగో 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 నా మాట, ఇగో కండు వేసుకున్నావు, మంచి పెద్ద మనిషి లెక్కున్నావు నువ్వు, మర్యాద మంచి మర్యాద ఉంటుంది. నువ్వు ఏమైనా పట్టుకొని ఇచ్చిన వాడుకో, వాళ్ళకు వధువారులు ఇద్దరికి ఎంత మంచి ఉంటుంది చెప్పు. కొంచెం భయం భక్తి ఉంటది, వయసు కనిపిస్తుంది మీది. నీ నాదే ఉంది చేతిలో. ఇంకేదైనా నువ్వు ఒక పని చేస్తావు, అగిపెట్ట గుగిపెట్ట కోడి కొంగ పిల్లి నువ్వే 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 పాత పద్ధతి ఇది. మరి ఇంకేం చేయమంటావు? పట్లేద్దామా? పాత పద్ధతులు వద్దు, ఏదైనా కొత్తగా ఆలోచించు. ఉందా లేదా? లేదు లేదు, అది కూడా క్రికెట్ ఎన్నేళ్ళుగా ఆడుతున్నారు, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా క్రికెట్ ఆడుతున్నారు కదా. మరి టాస్ వద్దంటో, అగ్గిపెట్ట గుగ్గిపెట్ట వద్దంటో, పిల్లి పిరాంగ వద్దంటో, నువ్వు తెచ్చే రాదు. అద్భుతమైన ఐడియా వచ్చింది, సూపర్ ఐడియా, బ్రహ్మాండమైన ఐడియా, అదిరిపోయింది. నీ ఫోన్ ఫోన్ చేసి వాళ్ళకి చెప్తావు కదా. కాదు, మన ఇద్దరు ఫోన్లు పక్కన పెడదాం, ఎవరికి ఫోన్ వస్తే వాళ్ళు గిఫ్ట్ కొనాలి. ఇది మంచిగా ఉంది, ఇది పద్ధతి. డింగ్ 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 చెప్తా పెట్టక్కడ. నాకు ఏడపోర, ఎవరి ఫోను ముందు మోగితే నాకు పొద్దున రాత్రి దాకా రాదు. గుర్తుపెట్టుకో, సర్పంచ్ చేస్తాడు, వార్డు మెంబర్ చేస్తాడు, నీకైతే పిన్ని చేస్తుంది గటకోసారి, కిరాణా షాప్ రాజుగాడి చేస్తాడు నీకు ఊకూకే, ఆ బియ్యం సంచులో చేస్తారు. అన్ని గుర్తు పెట్టుకుని ఆలోచించి చెప్పు. నాదేముంది, నాకు పొద్దున ఒక మావయ్య చేస్తుంది, రాత్రికి మావయ్య చేస్తుంది, అంతకంటే ఓళ్ళు చేయరు నాకు ఫోను. ఎవరికి ఫోన్ వస్తే వాళ్ళే గిఫ్ట్ కొనాలి. ఓకే, మనం మన పనులు పొద్దుగాల ఏదో ఫ్లాట్ చూసి వచ్చినావు, వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పి నువ్వు మళ్ళా. అయినా కూడా నేను పోటీకి దిగుతున్నా. సరే, బాబాయ్ హోటల్లో మనం ఈరోజు చేసుకోబోయే వంటకం చిడావా సాగు రోట. నేను చూస్తున్నా, దానికి ఏమన్నా ఫోన్ రాకపోతుందా? సర్పంచ్ ఈ టైంకి ఫోన్ చేయాలి, నీకు చేస్తలేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావా? లేదు, ఏం అనుమానం వచ్చింది? చూపించిన ఆనందం చేసి ఉండవులే కానీ, లేకపోతే నీది ఇప్పటిదాకా ఆగదే, ఫోను మొత్తుకుంటూనే ఉంటుంది. దీన్ని ఎక్కించు పోయి మీద. నెయ్యి వేసే, నెయ్యితోనా? నెయ్యి పోసాయి, వేసేయి కూడా కాదు. రాజస్థాన్లో ఝుంఝున్ జిల్లాలో చిడావా అనే ఊరు. చిడావా అనే ఊరిలో వంటలు బాగా ప్రసిద్ధి, వాళ్ళ పేడ బాగా ఫేమస్. అలాగే ఇది కూడా బాగా ఫేమస్, చిడావా సాగురోట అంటారు. ఓన్లీ నెయ్యితో చేస్తారు. అబ్బో, అస్సలు నెయ్యి అంతా ఇలా పరుచుకుంటుంది. నేను చెప్తాను ఇప్పుడు. ఒక్కొక్క రోటితో తినాలేండి, మనం దేంతోనైనా తింటాం. ఇక్కడ కూరలు రొట్టెతో తింటాం, అన్నంతో తింటాం. వాళ్ళు అక్కడ మిస్సి రోటీ అని ఒకటి చేస్తారు. అంటే మిస్సి రోటీ అంటే చెప్తాను, అది కూడా చేద్దాం కాసేపు ఆగి. ఆ మిస్సి రోటీతో ఇది తింటారు. బిర్యానీ ఆకు, జీలకర్ర కొంచెం వేయించి తర్వాత ఉల్లిపాయలు వేసి లేత బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి. అలాగే అయిపోయింది. బాగా ఇది బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాల్సిందే, లేకపోతే టేస్ట్ రాదు. ఖచ్చితంగా మనం అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ చూడు, 2 విషయాలు, అది వేగుతూ ఉంటుంది. అది నీ ఫోనేనా? నాకు పాట వినిపించింది. మరి అగాడు ఆ వంశీగాడు వెళ్తున్నాడు చూడు, ఆడు చూడు అక్కడ. చూసిన ఆ బూచోడు చూడు, ఆడు ఫోను ఇక్కడ కాదు. ఎవడొచ్చాడండి, ఈడు ఎక్కడ వచ్చాడు? మా ఫోన్ ఏం మోగలే. మంచి ఫోటో ఫ్రేమ్ రెడీ అయ్యి
కొనాలిగా. తమరు కొంటారు, మేము పక్కన ఉంటాం. ఓడు నువ్వు బాబాయికి ఖర్చు పెట్టే పనులు చెప్పకు. బాబాయ్ సాంబార్ తింటాడు, సాగురోట తింటాడు, పేడ తింటాడు. దానికి ఏముంది పెద్ద. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత చివరిలో ఐస్ క్రీమ్ కూడా తింటాము. అవన్నీ ఐస్ క్రీమ్ లో బాదం పప్పు ముక్కలు కూడా వేసుకుంటాము. గిఫ్ట్తో వస్తే ఎవరైనా సరే ఇట్లా 2 చేతులు ఎత్తి నమస్కారం బాబాయ్ రండి రండి అని అంటారు. ఒరే జేబులో కవర్ ఉందని అనుకుంటారు. గిఫ్ట్ లేకుండా వస్తే వచ్చేలా లోపలిగా అంటారు. నీ జేబులో కవర్ ఉందని అనుకుంటారు అని అంటారు. కవర్ ఉంటుంది బాబాయ్, కానీ నీలో కాన్ఫిడెంట్ ఉండదు. ఒరే ఎవడైనా అనుకోని ఫంక్షన్ మీ బంధువులది మా బంధువులది కాదు, ఇంకా మాట్లాడద్దు లేరా. చక్కగా వెల్లుల్లి కొంచెం నీళ్ళు వేసి నూరేని ఓహో వేసి, వెల్లుల్లి గుజ్జు, ఎండుమిరపకాయల గుజ్జు కూడా. ఇది ఈ వంట తాలూకా ప్రత్యేకత. ఎండుమిరపకాయల గుజ్జు, మిరపకాయల గుజ్జు. పసుపు, బాగా కలుపురా. పసుపేసినో కలిపిన. అదో ధనియాల పొడి, ఒక్క నిమిషం, ఇక్కడ గుడ్డలు ఏమైంది? ధనియాల పొడి. మర్చిపోయాక లేకపోతే వంట చేయబుద్ధి కదా నాకు. టమాటా గుజ్జు. నీళ్ళు ఎన్ని వేయమంటావు? నీళ్ళు వేయకూడదు అసలు. పచ్చి బఠాణీ, బఠానీలు, మూత పెట్టి కాసేపు మగ్గని. అవి వేసినాక మూత పెడతా. పర్లేదు. కాలీఫ్లవర్ నిమిషంలో మగ్గిపోద్ది. బఠానీ ఎంతసేపు బాబాయ్ నువ్వు ఒక్కడు? మరి నువ్వు చుట్టుపక్కల 20 ఊళ్ళల్లో నీకు గంత మంచి పేరుంది కదా, ఒక్కడు ఫోన్ చేయట్లేడు. నిజంగా ఉందా నీకు అంత పేరుందా? లోకంలో ఫోన్ చేసి మాట్లాడినంత మాత్రానే మానవ సంబంధాలు ఉన్నట్టు కాదు. 2 వీలర్ మీద వెళ్తుంటారు, ఈ ఫోన్తో మాట్లాడుతుంటారు. బ్రేక్ ఏమో ఎడం చేయకుంటారు, కానీ ఆ కుడిచే యాక్సిలేటర్తో జనాలు ఏదో కొంపలు మునిగిపోయినట్టు వెళ్ళిపోయి మాట్లాడేస్తుంటారు. ఏం మాట్లాడతారు? వస్తున్నాను నేను, టీ తాగుదాం, టీలో కాస్త అల్లం వేయి, యాలకులు వేయి. ఈ సోది మాటలు మామూలుగా కూడా వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడవచ్చు. వేస్ట్ మాటలన్నీ మాట్లాడుతుంటారు. 4 వీలర్స్ మీద మాట్లాడుతుంటారు, 2 వీలర్స్ మీద మాట్లాడుతుంటారు. మరీ ముఖ్యంగా రోడ్డు దాటేటప్పుడు మాట్లాడుతుంటారు. మనం వెహికల్ మీద వెళ్తుంటే అడ్డం వస్తారు, చాలా కోపం వచ్చేస్తుంది. కొంతమంది విషయంలో చాలా కోపంగా ఉంటుంది. అనవసరంగా హార్న్ మోగిస్తుంటారు జనాలు. చాలా మందిని చూశాను. నేను అసంకల్పితంగా చేస్తుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి అడగలేదు. ఇంత మంచి పేరుంది, ఒక్కరు ఫోన్ చేస్తే నిజంగా నీకు అంత పేరుందా? నువ్వే డబ్బా కొట్టుకుంటావా అంటున్నా. ఫోన్లు వచ్చినంత మాత్రాన పేరున్నట్టు ఫోన్లు వచ్చినోడే గొప్ప. అలా ఏ ఊరు పోయినా బాబాయ్ అంటే ఎట్లా చూసుకున్నారో తెలుసారా? నన్ను అట్లా చూసుకున్నారు, ఇట్లా చూసుకుని ఒక్క ఫోన్ వస్తలేదు దానికి. నువ్వు యూత్ అంటావు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటావు, మరి నీ ఫోన్ మోగట్లేదు. ఉంటాయి మాకు, ఎప్పుడు చేయాలా, ఏ టైమింగ్ లో వేసుకోవాలా అనేది మాకుంటే లెక్కలు. కలుపురా ఒకసారి. ఇది మగ్గింది మంచిది. వేసే కాలీఫ్లవర్ వేసి. ఆరెంజ్ జ్యూస్ ఏమన్నా పోసేయండి ఇప్పుడు. వేసే హ్యాపీగా. కమలాం పువ్వు జ్యూస్, కమలా పండు రసం. నాకు ఆ విషయం తెలియదు, కప్ప నుంచి తాగకుండా పక్కకి. పోసేస్తున్నా ఆ కమలా పండు రసం. చిన్న మంటలో 10-15 నిమిషాలు అలాగా ఉడికితే సరిపోతుంది. కాస్త పరిశుభ్రత ఉద్యమం. బాబాయ్ మూత తీసే. మొత్తం క్లీన్ చేసిన. ఉప్పు కొంచెం వేసి, నల్లుప్పు. కమ్మ వస్తుంది వాసన. నల్లుప్పు
నల్లుప్పు, గరం మసాలా, గరం మసాలా, బాబా యాప్ చేయన్నా. కాలీఫ్లవర్ ఉడకాలి కదరా. ఇంకానా? దీనికి ఒక అద్భుతమైన కాంబినేషన్ ఉంది. ఏంటిది? మిస్సీ రోటీ అంటారు. మిస్సీ రోటీ. బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే వంటకం మిస్సీ రోటీ. సామాన్లు అందుకో, ఎందుకుంటా నేను. అది నీ డ్యూటీ. ఆ ఫ్రైయింగ్ ప్యాన్ పొయ్యి మీద ఎక్కించు. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు, నిజాలు మాట్లాడు. ఫ్లైట్ మోడ్లో పెట్టినావు ఫోన్. సైకిల్ మోడ్ కూడా పెట్టలేదు. మరి ఎందుకు ఇంకా అసలు ఏం రాకొచ్చింది? వెలిగించి పొయ్యి వెలిగించి. మామూలు రోటీ కన్నా మిస్సీ రోటీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకట్లా? మామూలు రోటీ ఏముంది, గోధుమ పిండి ఒక్కటే. అవును. ఇందులో అనేక పదార్థాలు కలుస్తున్నాయి. నెయ్యి కొంచెం పోయాలనా? మొత్తం వద్దు, ఒక 3-4 చెంచాలు. ఇదిగో గోధుమ పిండి, గోధుమ పిండి, పెదప శనగపిండి, దంచిన ధనియాలు, దంచిన ధనియాలు, పసుపు, జీలకర్ర, సోంపు, గరం మసాలా, బేకింగ్ పౌడర్. ఏయ్ ఇప్పుడు పొయ్యి కట్టేసాను అక్కడ. నెయ్యి, ఇగో ఇది మెంతాకు. అరే భలే సువాసన వచ్చింది చూడు. వేయించాలనా? కొంచెం వేగిన తర్వాత ఈ పిండిలో అది వేసేస్తాం. నెయ్యిలో వేసిన మెంతాకు, నీళ్ళ దగ్గర అందుకో. ఎందుకు తాగుతావా? తాగుతాం. మరి చెప్పావు, కొంచెం ఉప్పు అందుకో. సరిపోద్దు, బాగా కలుపు. బాగా ఇట్లా ఒకసారి తెరలించి ఇందులో వేసి. నీళ్ళు పోయాలనా? ఏది వృధా చేయొద్దు అన్నారు పెద్దలు. సరిపోద్దు, దా కలుపు. బాగా కలుపురా. పర్ఫెక్ట్. 8 ఉండలు చేసి. ఒకటి కొంచెం చేత్తో ఇలా నొక్కు చెప్తా. అంతే, పెనం మీద వేసాడు. వేసేయాలనా? రెండు వైపులా చిన్న మంట మీద చాలాసేపు కాల్చాలి. అబ్బో, ఇది బాగా టైం పడుతుంది. టైం పడుతుంది. తర్వాత జాలీలో కాల్చేస్తాం. ఒక్కొక్క వైపు 5-6 నిమిషాలు కాలితే సరిపోతుంది. అప్పటిదాకా క్లీనింగ్ చేసుకుంటాం మనం. చేసుకో. తిప్పురా. చెప్పన్నా? సాగు రొట్టె పక్కన పెట్టి చెప్తా. పొయ్యి వెలిగించు. డబల్ రొట్టెలు లెక్క గాలిని. పొయ్యి వెలిగించు. లేదు దాగా పొయ్యి వెలిగించు ముందు. దీన్ని తీసే పక్కకు పెట్టి చెప్తా. ఎందుకమ్మా? జాలి ఎక్కించు. నిప్పుల్లో కాల్చు. మళ్ళా
పొడి పొడి చేసుకుని తింటారా? పక్కకి పక్కకి. సాగరోటా తీసే. మార్చా, స్టీల్ గిన్నెలోకి మార్చు. చిడావా సాగురోటా. ఫస్ట్ పొయ్యి కట్టే. మిస్సీ రోటీ రెడీ, చిడావా సాగు రోటా రెడీ. 2 వంటలు సిద్ధం. మిస్సీ రోటీ ఎలా తయారు చేస్తావు? మిర్చి రోటీ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా ఒక బేసిన్ లో గోధుమ పిండి, శనగపిండి, దంచిన ధనియాలు, పసుపు, జీలకర్ర, సోంపు, గరం మసాలా, బేకింగ్ పౌడర్, నెయ్యిలో వేయించిన మెంతాకు, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి పిండి తడుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి చపాతీల్లా ఒత్తుకొని పెనం పైన పెట్టి 2 వైపులా చిన్న మంటలో కాల్చుకొని మరొక జాలి పెనం పెట్టి 2 వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే మిర్చి రోటీ రెడీ. చిడావా సాగు రోటా ఎలా తయారు చేస్తావు? చిడావా సాగురోట ఎలా తయారు చేస్తానంటే, ముందుగా గిన్నెలో నెయ్యి వేసి అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోని వెల్లుల్లి గుజ్జు, ఎండుమిరపకాయల గుజ్జు, పసుపు, ధనియాల పొడి, టమాటా గుజ్జు, పచ్చి బఠానీలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో కాలీఫ్లవర్ ముక్కలు, కమలం పండు రసం వేసి చిన్న మంటలో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులోని నల్లుప్పు, గరం మసాలా వేసి మరొక 5 నిమిషాలు ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర చల్లుకుంటే చిడావా సాగురోటా రెడీ. చిడావా సాగు రోటా. బాబాయ్, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కమలా పండు రసం, అవును, గోబీ పువ్వు, బఠానీ, నెయ్యి. ఇది ఎలా తినాలంటే దీన్ని పొడి చేసేసి ఇందులో వేయాలి. ఇప్పుడు దీంట్లోకి కూర వేయాలి. చెయ్యాలనా? తిను, చేత్తో తింటావా? తిను, చెంచాతో తిను, చేత్తో తిను, నీ ఇష్టం. చేత్తో తింటా. బాబాయ్ కాదు బాబాయ్, ఇది అదిరిపోయింది. ఓకే, మా పెద్దనాన్న కొడుకు పెళ్ళి అని చెప్పిన. అవును, మా చుట్టాలను అయినా సరే పెద్ద మనిషి లెక్క నువ్వు గిఫ్ట్ కొనన్నా. లేదు, నన్నే కొనమను. ఇదంతా కాదని 2 ఫోన్లు ఆడ పెట్టించు. గోల ఫోన్ మోగితే వాళ్ళు కొనాలన్న. ఆడ మోగుతూనే లేదు. ఏం చేయమంటావు ఇప్పుడు మరి? అది మోగదు, ఎందుకంటే నేను దాన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టాను. నా ఫోన్ కూడా మోగదు. ఎందుకు? ఏరోప్లేన్ మోడ్లో పెట్టా. ఏ మాటగా మాట చేసుకోవాలి. ఫోన్ లేకపోయేసరికి ప్రశాంతంగా ఉంది. ఆడికి ఫోన్ చేయాలి, ఈడికి ఫోన్ చేయాలి, ఆడు ఫోన్ చేస్తాడు, ఈడు ఫోన్ చేస్తాడు, ఆ వార్త ఈ వార్త, ఫోన్ చూడడం ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. ఇవాళకి ఈ ఫోన్ నేను ఇక్కడే పెట్టేస్తున్నాను. వెళ్ళిపోదాం పద. నేను కూడా ఈయన పెడతా. పెట్టే. ఏ మాటగా మాట కానీ ఆ గిఫ్ట్ ఏదో కొనేసి. ఆ ఒక్కటి అడక్కు.